చిన్న సినిమాగా విడుదలై రికార్డు కలెక్షన్స్తో బాలీవుడ్లో సంచలన విజయం సాధించింది సయారా చిత్రం. జూలై 18న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం 20 రోజులు కావస్తున్నా బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ఊపు తగ్గడం లేదు. ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రానికి 60 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర హిట్ కావాలి అంటే 60 కోట్ల రూపాయల షేరును, 120 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. ఇక 22 రోజులకు గాను ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 317 కోట్ల రూపాయల నెట్ను, 376 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. ఓవర్సీస్లో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా ఈ మూవీ కలెక్షన్స్ అయితే తగ్గడం లేదు. ఇప్పటి వరకు అక్కడ 145 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. ఇక ఇండియాలో వచ్చిన గ్రాస్ ప్లస్ ఓవర్సీస్ వసూలను కలుపుకొని ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 521 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. వర్కింగ్ డేస్లో మంచి హోల్డ్ని చూపిస్తున్న ఈ చిత్రం వీకెండ్ వచ్చేసరికి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను అయితే రాబడుతుంది. 23వ రోజు ఓవరాల్గా 25% థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదు చేసుకున్న ఈ చిత్రం ఇండియాలో 4 కోట్ల రూపాయల వసూలను, ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల రూపాయల వసూలను రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్గా 23 రోజులకు 525 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టి 600 కోట్ల మార్కు చేరుకోవడానికి పరుగులు తీస్తుంది. మరో 18 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబడితే రణబీర్ కపూర్ నటించిన సంజు చిత్రం 541.76 కోట్ల రూపాయల వసూలను ఈ మూవీ క్రాస్ చేస్తుంది. ఇక ఆగస్టు 14న వార్ 2, కూలీ చిత్రాలు విడుదలవుతుండటంతో ఈ మూవీ 4 రోజుల్లో ఎంతవరకు వసూలను రాబడుతుందో చూద్దాం.